అండి ఏంటి ఫంక్షన్స్ కి ఫెస్టివల్స్ కి బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామంటే అస్సలు కుదరట్లేదా? టైలర్స్ అస్సలు దొరకట్లేదా? మరి మీ బ్లౌజ్ మీరే ఓన్ గా స్టిచ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. మరి ఇంత సింపుల్ గా మెజర్మెంట్స్ తో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఓన్ గా మీ బ్లౌజ్ మీరే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను రండి. మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి ఈ 4 పీసెస్ అండ్ ఇంకా స్టిచ్ చేయాల్సిన బ్లౌజ్ పీస్ ఉంటే చాలండి. చూసారా, ఈ 4 యూజ్ చేసి నేను ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను ఓన్గా. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఇదిగోండి, ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నా, దాన్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. ఫోర్ ఫోల్డ్స్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి ఇది ఆల్రెడీ ముందు కట్ చేసి పెట్టుకున్న రెడీమేడ్ హ్యాండ్ పీస్ అండి. దాన్ని ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి అండ్ ఓపెనింగ్ అవుట్ సైడ్ పెట్టుకొని ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా షేప్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు అదే షేప్లో నీట్గా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్నాక ఇలా వస్తుందండి హ్యాండ్ పీసెస్. ఇప్పుడు మళ్ళీ దీన్ని హాఫ్ కట్ చేసుకుంటే 2 హ్యాండ్ పీసెస్ రెడీ. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదండి, బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇంతకు ముందులా ఇది హాఫ్కి కాదు, ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పీస్ ఉంది కదా, అది ఎంత ఉందో దాని సైజులో మాత్రమే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు అండ్ ఓపెనింగ్ అటువైపు ఉండేలా ఫోల్డ్ చేసుకోండి దాని సైజ్కి తగ్గట్టు. ఇలా పీస్ ప్లేస్ చేసుకొని మళ్ళీ షేప్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకొని అదే షేప్లో దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. ఈ 4 పీసెస్ మీ దగ్గర పెట్టుకుంటే ఒకసారి కట్ చేసుకొని ఎన్ని బ్లౌజెస్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది మనకి. ఎస్, ఇది బ్యాక్ పార్ట్, ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. దాన్నే మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఫ్రంట్ పార్ట్ పీస్ ఉంది కదా, దాన్ని ఇట్లా ప్లేస్ చేసుకొని ఇది కూడా సేమ్ ఫోల్డింగ్ మన వైపు అండ్ ఓపెనింగ్ అటువైపు ఉండేలాగా ఇప్పుడు మళ్ళీ షేప్ డ్రా చేసుకున్నాను. ఇది నెక్ అండి. నెక్ ఏమో మన వైపు ఉంటుంది ఫోల్డింగ్ వైపు,
అండ్ అటువైపు ఉండింది హ్యాండ్ పార్ట్, అది అటువైపు ఉండాలి. ఇప్పుడు అదే షేప్లో కట్ చేసేసుకోవాలి. మీకు కట్ చేయడానికి ఎలా ఈజీగా ఉంటే అలా మీ వైపు తిప్పుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి. చూసారు కదండి, కట్ చేసుకున్నది ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇది మిడిల్ పార్ట్, దానికి ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకోవాలి. అంతే అండి, అది మధ్యలో మనకి హుక్స్ అండ్ కాజా పట్టీ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ రెడీ. నెక్ నేను ఈ షేప్ కట్ చేసుకున్నాను, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు షేప్స్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఇది రెడీమేడ్ షేప్ పట్టి. ఇప్పుడు మిగిలిన పీసెస్లోనే ఫోల్డ్ చేసుకొని హాఫ్కి లాగా మళ్ళీ ఆ పట్టీని ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకొని ఇది కూడా అలా ఇదే అండి. ఇప్పుడు షేప్ పట్టి రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అదర్ సైడ్ కూడా అలానే హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్నే ప్లేస్ చేసుకొని సెకండ్ కూడా షేప్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఒకసారి చూపిస్తాను. అది ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ హాఫ్కి కట్ చేసుకున్నాం, మధ్యలో హుక్స్ అండ్ కాజా పట్టి వస్తుంది. అండ్ ఈ టూ వచ్చేసి షేప్స్ దానికి కింద. ఇది వచ్చేసి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్. ఇది కూడా నేను రౌండ్ షేపే కట్ చేసుకున్నాను నెక్. అండ్ నౌ ఇవి వచ్చేసి 2 హ్యాండ్స్ ఫస్ట్ మనం కట్ చేసుకున్నవి. సో ఇదండి మనకి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మొత్తం ఫస్ట్ అయితే మొత్తం కటింగ్ కంప్లీట్ అయిపోయింది. దీనికి నెక్ అండ్ ఇంకా కాజా హుక్స్ పట్టి మిగిలిన పీస్ ఉంది కదా, ఈ పీస్ నుంచే తీసి అండ్ నెక్స్ట్ చూపిస్తాను మీకు స్టిచ్చింగ్లో. ఇంతే అండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. అండ్ చాలా ఈజీ కదా కటింగ్, చాలా అసలు ఎక్కువ టైమే పట్టదు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ పీసెస్ ఒక్కసారి మీరు పెట్టుకుంటే అండ్ అన్ని బ్లౌజెస్ అలానే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో అది కూడా ఈజీగా అండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ నచ్చితే మీకు కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం స్టిచ్చింగ్లో. టిల్ దెన్ బాయ్.